వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టే ఒక సందేశాన్ని తీసుకొచ్చిన. నిజంగా గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తూ ఉన్నది. దాదాపుగా బీసీల తరఫున నిజంగా పొలిటికల్ పార్టీ రావాలని ఒక చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు. నిజంగా ఏంటంటే అది బీసీల తరఫున బీసీ పొలిటికల్ జేసీ తరఫున అభ్యర్థులను కూడా నిలబెడతాం, సర్పంచ్ అభ్యర్థులను నిలబెడతాం, బీఫామ్లు ఇస్తాం, ఎంపీటీసీ జెడ్పీటీసీలకు బీఫామ్లు ఇస్తాం, అన్నిట్లలో బరాబర్ పోటీ నిలుపుతాం, బీసీలను ఎస్సీలను ఎస్టీలను అగ్రకులాలకు పోటీగా నిలుపుతామని ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు. నిజంగా ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రజలను ఎట్లా బానిసం చేసినాయంటే నిజంగా ఇక మా బీఫామ్లు ఇవ్వకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ మా బీఫామ్లు ఇవ్వకపోతే మీరు గెలవరు, అధికార పార్టీలో ఉంటేనే గెలుస్తారు. అది ఏ పార్టీ అని, ఈ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, ఇప్పుడున్న కాంగ్రెస్ అయినా అప్పుడున్న బీఆర్ఎస్ అయినా అధికార పార్టీలో ఉండాలా, అయితే కేంద్రంలో అధికారం ఉండాలా, ఇప్పుడున్న అధికారం ఉండాలనే విధంగా ప్రజలకు సంబంధం లేకుండా బీఫామ్లకే అంకితం చేసేలా, బీఫామ్లకు ఒక బానిసత్వం వహించేలా ఒక కార్యాచరణ మన దాదాపుగా 70-75 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్న కార్యాచరణ ఇది. నిజంగా ప్రజలు అట్లా అలవాటు చేసిరు, భయభ్రాంతులకు గురి చేసి అట్లా ఆ విధంగా అలవాటు చేసే ప్రయత్నం చేసిరు. ఈ కోణంలో ఆలోచిస్తూ ఉంటే మనం 70 నుంచి 75 సంవత్సరాలుగా ఎంత వెనుకబడి ఉన్నాం, నిజంగా ఎందుకు వెనుకబడ్డాం అనేది క్లియర్గా అర్థమైపోయిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేసీ ద్వారా అందరికీ బీఫామ్లు ఇస్తా, సర్పంచులు చేస్తా, ఎంపీటీసీలను జెడ్పీటీసీలకు బీఫామ్లు ఇచ్చి ఎంపీటీసీలను చేస్తా, జెడ్పీటీసీలను చేస్తా, నిజంగా రాష్ట్రంలో ఒక మార్పును తీసుకొస్తా అని చెప్పిన నేపథ్యంలో నిన్న మొట్టమొదటిసారిగా భువనగిరి జిల్లాకు భువనగిరిలో ఒక పర్యటన చేసిండు. ఆ పర్యటనలో నిజంగా బీసీ పొలిటికల్ జేసీ ద్వారా ఒక సర్పంచ్ అభ్యర్థిని కీలకంగా ప్రకటించిన నేపథ్యం, నిజంగా రాజకీయ పార్టీలకు కులుకు లేకుండా చేస్తున్న, అంటే కంటి మీద కులుకు లేకుండా చేస్తూ ఉన్న నేపథ్యం, నిజంగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న అభ్యర్థుల ప్రకటన నిజంగా ఆసక్తికరంగా చూస్తున్న, బీసీ పొలిటికల్ జేసీ ద్వారా ఆసక్తికర చూస్తున్నా, అంటే పోటీ చేయాలని ఆసక్తికరంగా చాలామంది చూస్తున్న నేపథ్యంలో ఈ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు అనేది ఒక సంచలనంగా మారినాయి. సరే, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ ఈ రాజకీయ పార్టీలకు ఒక రంకుమగుడ్లా తయారైన తీన్మార్ మల్లన్న నిర్ణయాలకు వణుకు పుడుతూ ఉన్నది రాజకీయ పార్టీలకు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది ఒకసారి పూర్తిగా మీకు వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగా తొలి బీసీ అభ్యర్థి ప్రకటన, బీసీ పొలిటికల్ జేసీ కీలక అనౌన్స్మెంట్. జమ్మాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పసల ప్రసన్నకు ఛాన్స్. స్థానిక సంస్థల్లో బీసీల చెత్త చాటుదాం. శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న అని చూస్తూ ఉన్నాం కదా. అయితే గత కొన్నాళ్ళుగా బీసీ ఉద్యమాలతో సంపన్న బీసీ కులాల వారి స్వలాభంగా కోసం రాజీలేని ఉద్యమాలు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ కీలక ప్రకటన చేసింది. బీసీ రాజకీయ జేఏసీ తరఫున తొలి సర్పంచ్ అభ్యర్థి పేరు ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం జమ్మాపురం బీసీ పొలిటికల్ జేఏసీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పసల ప్రసన్న పేరు ఖరారైంది. జమ్మాపురం గ్రామ తోగుట బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసన్న పేరు ప్రకటించారు అని చూస్తూ ఉన్నాం. సరే, రిజర్వేషన్లు ఏదేమైనప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే ఇట్లా ఈ బీసీ బిడ్డ అక్కడ బరిలో ఉండబోతోంది సర్పంచ్గా. నిజంగా ఇదే కాకుండా చాలామంది ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే బీసీ పొలిటికల్ జేఏసీ ద్వారా సర్పంచ్ల ఎంపీటీసీల మీదమనో లేకపోతే నిజంగా జెడ్పీటీసీల మీదమనో చాలామంది చూస్తున్న నేపథ్యం. ఎందుకంటే రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఫామ్లకి అంకితం చేసి బీఫామ్లకు ఒక బానిసత్వం వహించే రాజకీయంగా మార్చిన ఈ రాజకీయ పార్టీలకు వత్తాసు వలకకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం, గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా, ఈ గుణపాఠం చెప్పే రోజుల కోసం కూడా బీసీలు ఎదురు చూస్తున్న నేపథ్యం. నిజంగా ఏం జరుగుతుంది రాజకీయంలో, అసలు నిజంగా ఈ బీసీల అంశం అనేసరికి ఎందుకు వణుకు పుడుతుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అనేసరికి? నిజంగా ఒకనొక సందర్భంలో ఏమనుకుంటారంటే నిజంగా ఈ బీసీని వాదం అనేది తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీ వాదం అనేది తెరపైకి వచ్చు కాదు, వాస్తవానికి బీసీ వాదం ఒక సునామీలకు వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో అగ్రకులాలు నిజంగా ఈ బీసీ జనరల్లో నిజంగా ఒకవేళ జనరల్ వచ్చినా కానీ బీసీలు ఇట్లా నిలబడితే గెలుస్తామా లేదా అనే దిశగా బీసీ పొలిటికల్ జేసీ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది. నిజంగా ఈ బీసీ పొలిటికల్ జేసీ నిర్ణయాలకు ఒక్కొక్కరికి వెన్నులో వణుకుపుడుతూ ఉన్నది. అసలు కేసీఆర్కు కేటీఆర్కు ఒక పక్క, కేసీఆర్కి అయితే నిజంగా తను చేసిన అవినీతి అక్రమాలకు సమాధానం చెప్పుకోలేకుండా పోతున్నా. అసలు ఫామ్ హౌస్లోకి వెళ్ళి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ అక్రమాలతో మాకు సంబంధం లేదని చెప్పే దిశగా ముందుకెళ్తలేడు. ఇక రేవంత్ రెడ్డి తరహా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ బీసీ పొలిటికల్ జేఏసీ ద్వారా నిజంగా ఒక నాంది పలికిన తీన్మార్ మల్లన్న గారికి నిజంగా ఒక హ్యాండ్సప్ అని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ బీసీ పొలిటికల్ జేఏసీ ద్వారా ఎంతోమంది ప్రజలకు పరిచయం కానున్న కొత్త నాయకత్వానికి నేను ముందుగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ ద్వారా థ్యాంక్ చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ తరం ద్వారానే ఈ బీసీ పొలిటికల్ జేఏసీ ద్వారా వచ్చిన నాయకుల వల్లనే నిజంగా మార్పు సాధ్యమైంది. ఏదేమైనప్పటికీ మార్పు సాధ్యం. ఒక యువతరం కొత్త తరం రాజకీయంలోకి వచ్చినప్పుడు మార్పు సాధ్యమవుతుంది. ఆ మార్పును తీసుకురావడం మన వల్లనే సాధ్యమవుతుంది. దయచేసి మిత్రులారా, బీసీ మిత్రులు ఎక్కువగా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైనా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.